నాకు ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను తెలంగాణ ఉద్యమంలో ఆయన నాయకత్వంలో పనిచేసినాను. సరే, ఐ మీన్ మనం అందరము ఎట్లుండే ఆయన నాయకత్వం, ఎట్లుండే ఆయన అప్పుడు పనిచేసేటప్పుడు? ఈజ్ అ గ్రేట్ లీడర్. అంటే డివోషన్, డెడికేషన్, కన్విక్షన్, కమిట్మెంట్ ఆయనకు మించినోడు ఎవడు లేడు. అంత గొప్ప నాయకుడిని మీరు ఎక్కడా చూడలేరు. ఇక ఆయన ఆయన ఒక అంశాన్ని పట్టుకుంటే 15 గంటలు, 20 గంటలు, 30 గంటలు, 40 గంటలు, 5 రోజులు, 10 రోజులైనా ఒకదాని మీద చర్చ చేయగలుగుతాడు ఒకటే అన్డీవియేటెడ్గా. తర్వాత ఆయనకు తెలంగాణ సోయి, ఆయన అంటే నేను ఎప్పుడు అనుకుంటేవాడిని, హీ ఈట్స్ తెలంగాణ, ఈ బ్రీత్స్ తెలంగాణ. ఆయన నిద్రలో తెలంగాణే, లేస్తే తెలంగాణే, తింటే. ఆయన స్వంతంగా భార్యతోటో బంధువులతోటో భోజనాలు చేసిన దాఖలాలు కూడా ఉండవు. కార్యకర్తలతోటే భోజనం చేస్తారు. ఇవాళ కూడా అట్లే దగ్గర నాయకులతో, ఎవరో దగ్గర నాయకులు రోజుకోళ్ళు ఉంటారు, ఎవరో ఉంటారు, వాళ్ళతో తినుకుంటా మళ్ళీ అదే రాజకీయం, అదే తెలంగాణ, అదే ఆయన. అటువంటి నాయకుడు మీకు కనపడరు. అంత ప్రజాహితంగా ఉండే నాయకుడు ఎవరు కనపడరు. ఎక్కువగా ఆలోచించేది ఎవరు మీరు లేరు. నేను ఇంతమందితో పనిచేసా కదా, అంత ఇంటెన్స్ లీడర్ ఎవరు లేరు. అంత ఇమోషనల్, అంత ఇంటెన్స్, అంత విజన్ ఉన్న నాయకుడు తెలంగాణలో కాదు, దేశంలోనే తక్కువ కనబడతారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన ఇప్పటి వరకు ఆయన తెచ్చిన పథకాల కోసం ఎప్పుడైనా ఆయనతో డైరెక్ట్గా నేను అడిగా, అసలు మీరు ఇన్ని ఎట్లా ఆలోచించిండ్రు అని. నేను ఐ యూస్ టు థింక్, అడిగా. అంటే లాస్ట్ 1 yearలో గవర్నమెంట్లో ఆయన ఉన్నప్పుడు, ఆ లాస్ట్ 1 yearలో నేను అడిగిన, ఎట్లయింది మీకు పాసిబుల్ ఇది, ఇన్ని స్కీమ్స్ ఎట్లా మీరు అడిగి ఎట్లా అంటున్నంటే, మన పని ఏంది, పొద్దున్న లేస్తే మరి మనకైనా వేరే వ్యాపకాలు ఉన్నాయా, మనం ప్రజల కోసం ఆలోచించాలి కాబట్టి. ఎవరన్నా కంటి వెలుగు పథకం అనే దేశంలో ఎవడన్నా ఆలోచించిండా? కంటి వెలుగు పథకం అని 1 కోటి మందికి స్క్రీనింగ్ చేయించిండు. యుద్ధం లెక్కనే కలెక్టర్లను ఉరికిచ్చిండు, ఎంఆర్ఓలను ఉరికిచ్చిండు, ఎమ్మెల్యేలను ఉరికిచ్చిండు. అందరు 1 కోటి మందికి కళ్ళను స్క్రీన్ చేసి అద్దాలు ఇచ్చి పడేసినాడు. ఎవరన్నా డయాలిసిస్ సెంటర్లు పెట్టాలొచ్చని అనుకున్నారా? ఎవరన్నా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ను తగ్గించాలి కాబట్టి, మనము ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పిల్లలను కాపాడాలంటే మనం గర్భవతి తల్లులకు కేసీఆర్ కిట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. ఎవరన్నా న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలని ఇచ్చింది ఏముంటుంది? అవే ఖర్జూరు కావచ్చు, అదే ఐరన్ ఫుడ్ కావచ్చు, బట్ థాట్, ద వెరీ థాట్. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలోనే డెలివరీ కావచ్చు అని పర్టికులర్గా ఈ లంబాడి తండలలో పేద వర్గాలు చేసుకుంటే డబ్బులు మళ్ళీ వాళ్ళు, మీరు ప్రభుత్వ ఆసుపత్రి రండి, అక్కడ మీరు డెలివరీ చేసుకుంటే మీకు డబ్బులు అని. తర్వాత ఆ పిల్లలను మంచిగా, ఇప్పుడు జనరల్గా బాగా గుర్తు, మన ఇళ్ళల్లో పిల్లలు పుడితే ఆ పాత చీరలన్నీ, పాత చెద్దర్లు, పాత చీరలు కుట్టి ఆ మెత్తగా ఎద్దురు. అటువంటిది కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ కిట్ అని ఇచ్చి, జాన్సన్ది మంచి బెడ్, జాన్సన్ సబ్బు, పౌడరు అందరికి ఇచ్చినాడు. అది ఎంత థాట్ చూడండి, మైండ్. అది ఎంత ఒక గిరిజన తండలల్లో ఉండేటువంటి కోయగూడెంలో ఉండే మహిళ కొడుకో బిడ్డో పుడితే కేసీఆర్ అంటే ఆ లాలన, ద హ్యూమనిటేరియన్ అప్రోచ్ గవర్నెన్స్లో ఉండే. అందుకే రైతు బంధు వచ్చింది. అగ్రికల్చర్ను దేశంలో ఎవడు స్టెబిలైజ్ చేయలేదండి, ఆయనే స్టెబిలైజ్ చేసినాడు. నోబడీ హస్ స్టెబిలైజ్ దట్ వే. మీరు ఇంత శరద్ పవార్ గన్నేళ్ళు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు కదా, మీరు మహారాష్ట్ర పోయి చూడండి, అలా తెలంగాణకు చూడండి, మహారాష్ట్ర పోయి చూడండి, అన్కంపారబుల్ కదా. సో అంతలా ఆలోచిస్తేనే ఇలాంటి పథకాలు పుట్టినాయి అంటారు. 100% కదా. ఆయనకు ఆ మానవత్వం ఉంది, విజన్ ఉంది, ఏదో చేయాలా అన్న తపన ఉంది. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ గని రోజులు ఎట్లా కడతారు? గంత 2-3 yearsలో కాళేశ్వరం అయిపోతుందా? సెక్రటేరియట్ ఎందుకు కట్టవలసి వచ్చింది అసలు కేసీఆర్? అంటే ఎందుకు? అంటే ఆయన దృష్టిలో ఏంటి అంటే, అది క్లట్టర్డ్గా ఉండే. మీరు ఒకసారి కనుక చూస్తే ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు ఎంత ఆగమాగం ఉంటుండే. పార్కింగ్ దగ్గర, అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు ఒక డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ ఉంటే ఆయన ఏఎస్ఓలు, సెక్రటరీలు ఇంకో దగ్గర ఉంటారు. అంతా కూడా ఆగమాగం. ఒక డిపార్ట్మెంట్ ఒకసారి ఒక బిల్డింగ్కు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పని మీద పోతే వరుస పెట్టి పైనుంచి కింద దాకా అన్ని డిపార్ట్మెంట్లలో పోయి కలిసేటువంటి ఒక అవకాశం ఉండాలా. ఒక మోడర్న్ కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త బిల్డింగ్ కట్టుకుందాం, తప్పేందని. అట్లనే ఆయన జిల్లా కలెక్టరేట్లు కట్టిండు, సెక్రటేరియట్ కట్టిండు. పరిపాలనా సౌలభ్యం లేకపోతే పరిపాలన సరిగ్గా జరగదు కదా. మీకు పాత ఆఫీసులు పోయి చూస్తే ఎట్లుంటుండే, చెక్క కుర్చీలు, చెక్క టేబుళ్ళు, దుమ్ము ధూళి, అటువంటిది అద్భుతంగా కంప్యూటర్లు, కొత్త టేబుళ్ళు, కొత్త కుర్చీలు, మీరు అంత హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఇస్తా, మీరు మంచిగా పర్ఫామ్ చేయండి అని చెప్పని వెసులుబాటు కల్పించిండు.
పోలీసు వాళ్ళకు ఇన్నోవాలు ఇస్తే నేను కూడా ఫస్ట్ అనుకుని ఏంది ఇంత ఇన్నోవాలు ఇస్తున్నాడు అనుకున్నా, 1000 ఇన్నోవాలేవో. బట్ ఆ ఇన్నోవాలే బెటర్ పోలీసింగ్కి ఉపయోగపడ్డాయి. రైట్. అప్పటి వరకే జీపులు పాపం వాళ్ళు పాడుబడ్డ జీపులల్లో నడవులు పోగా తిరుగుతుండే, అటువంటిది వాళ్ళకి ఇన్నోవాలు ఇస్తే మంచిగా వాళ్ళు రాజులు తిరిగినట్టు తిరుగురు, ఎంత అర్ధరాత్రి అయినా కంఫర్ట్గా తిరిగి వాళ్ళు దొంగలం పట్టుకుందరు, మనకు క్రైమ్ రేట్ తగ్గింది, మంచి ఒక దేశంలోనే గర్వపడేటువంటి ఒక ఎఫెక్టివ్ పోలీస్గా పేరు సంపాదించినాం. కాబట్టి వైకుంఠధామాలు ఇవ్వడాలని ఆలోచించినాడండి. వెనకటి రోజులల్లా పేదవర్గాలు చనిపోతే, భూమి లేని పేదవర్గాలు చనిపోతే ఎడదగలబెట్టాలనో తెలియదు. ఊళ్ళల్లో శ్మశానాలు లేవు, తక్కువ ఊళ్ళల్లో శ్మశానాలు ఉండేది. అటువంటిది అద్భుతమైన వైకుంఠధామాలు, పల్లెకో పార్క్ అని, పల్లెకో స్పోర్ట్స్ ఫీల్డ్ అని, ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్. ఇన్ని మెడికల్ కాలేజీలు. ఆయనకు దైవభక్తి కూడా బాగా ఎక్కువ, చాలా ఎక్కువ నమ్ముతాడు. ప్రగతి భవన్లో కట్టిన భయంతో కంటే కూడా భక్తితో ఆయన దేవుడిని నమ్ముతాడు, అమ్మవారిని నమ్ముతాడు. ఆయన అమ్మవారిని పొద్దున్నే మొక్కుతాడు. ప్రగతి భవన్లో గుడి ఆయన ఎంత మొక్కుతాడో ఆయనకు 1000 రెట్లు అమ్మవారు మొక్కుతాడు. శోభమ్మ తల్లి ఆమె బాగా మొక్కుతుంది. ఆమె చాలా భక్తి మంత్రాలు, గొప్ప తల్లి ఆ తల్లి. అంటే సెక్రటేరియట్ ఓపెనింగ్ లో కూడా అమ్మవారి ప్రతిమ పెద్దగా పెట్టి ఆయన ఇక అమ్మవారికి నిష్ఠతో అమ్మవారిని పూజ చేస్తారు వారు. తెలంగాణ రాకముందు కూడా చండీ, నాకు అదృష్టం, తెలంగాణ ఉద్యమ కాలంలో చండీయాగం చేస్తే నేను నా భార్య ఇద్దరం కూడా మేము సార్తో పాటు దంపతులం కూర్చొని చండీయాగంలో పార్టిసిపేట్ చేసాం. దేశపతి గారి దంపతులు, మేమిద్దరము, నా భార్య నేను, తర్వాత ఈటల రాజేందర్ దంపతులు, కేసీఆర్ గారి అమ్మ శోభమ్మ సారు, దేశపతి గారు ఆయన భార్య, ఈటల రాజేందర్ ఆయన భార్య, నా భార్య, నేను, మేము నలుగురు దంపతులు. మీకు కూడా ఇప్పటికి ఇంకా కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కేటీఆర్ సపోర్ట్ ఉంది పార్టీలో, అంతే అంటారా? ఐ రెస్పెక్ట్ దెమ్ అండ్ ఐ థింక్ వారంటే నాకు ఎటర్నల్ నమ్మకం. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా, అంటే సిద్ధాంతపరమైనటువంటి పార్టీపరమైన విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన ఈజ్ అన్డౌటెడ్లీ ఏ టాల్ లీడర్. తెలంగాణ ఆయన లేకపోతే రాదండి తెలంగాణ. ఓకే. కాబట్టి వచ్చిన తెలంగాణను మనకు నెంబర్లు చెప్తున్నాయి కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,000 ఉంటే 3.5 లక్షలు, 4.5 లక్షలు ఉంటే 15 లక్షల జిఎస్డిపి. వరి వండుడే కష్టం అనుకున్న దగ్గర ప్యాడీ ప్రొడక్షన్ నెంబర్ 1, తాగడానికి నీళ్లు ఉన్న దగ్గర మిషన్ భాగీరథి, చెరువులు ఎండిపోయిన తాంబాలాలు లెక్క ఉంటే వాటిని మంచిగా కుంటలు చేసేసి మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు, ఎత్తిపోతల. కరెంటు విషయానికి వస్తే అప్పుడు కరెంటు, ఇప్పుడు కరెంటు పోతుందా? నిజంగా మాట్లాడుకుంటే కరెంటు పోతుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పుడు చాలా కరెంటు పోతుంది. కరెంటు కోతలు ఉన్నాయి. కరెంటు అదృష్టం ఏందో ఇప్పుడు పోలేదు. మీరు ఏదో చెప్పొచ్చినట్టున్నారు రేవంత్ రెడ్డి గారికి, ఏమన్నా చెప్పొచ్చిండ్రేమో తెలియదు కానీ జనరల్గా ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్ కరెంటు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మా దగ్గర కొంత జనరేటర్ కూడా ఉంటుంది, ఇమీడియట్గా స్విచ్ అవుతుంది. అంటే హిట్ టీవీ అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కాదు, ప్రజాపక్షం. మీడియా ప్రజాపక్షంగానే ఉండాలా. ఇంకొకటి, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉండాలా మీడియా. ప్రశ్నించాలి. రేపు పొద్దునట్టు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాలా. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అందుకే మిమ్మల్ని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. రైట్. ఫైనల్ గా మీరు ఒక స్టూడెంట్ లీడర్ గా ఉన్న తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది పిఆర్పీనా? అంతే, పిఆర్పీ నుంచి నాకు అవకాశం రాలే, గాడ్ ఫాదర్ కావాలి కదా. ఓకే. సో పిఆర్పీ ఎందుకు పోవాల్సి వచ్చింది పిఆర్పీలోకి? అంటే ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్ గారు నాకు సన్నిహితంగా సంబంధాలు ఉండే వారితో, వారి ప్రోద్బలం మేరకు నేను ప్రజారాజ్యంలోకి వచ్చిన. నాకు సికింద్రాబాద్ ఎంపీగా చేసిన. ఇక తర్వాత అడుగు పెట్టినాం కనుక మళ్ళీ వెనకకెందుకు తిరుగు చూడాలని అట్లే కంటిన్యూ చేసిన. ఈరోజు ఎమ్మెల్సీ అయినారు. కానీ ఎప్పటికైనా ఒక నేరుగా జనాలకు పోవాలని ఉన్నది, అది డిజైర్. బట్ జీవితంలో చాలా కావాలనుకుంటాం మనం. అంటే మీ వయసు చిన్నది కాబట్టి మీకు ఇంకా అనుభూతి రాకపోవచ్చు. బట్ యాజ్ యూ బికమ్ ఓల్డ్ యూ విల్ రియలైజ్ లైఫ్ ఇస్ సచ్ ఎ జర్నీ దట్ వీల్ ఆల్వేస్ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైర్స్ అండ్ డ్రీమ్స్. బట్ అన్ని ఫుల్ఫిల్ కావు. ఫుల్ఫిల్ కాకుండా, డిసప్పాయింట్ కాకుండా, డిప్రెషన్ కాకుండా వెళ్ళిపోతుండాలి అంతే. అది కోరిక. ఒకవేళ నేను అది వద్దు అనుకుంటే నేను 14లోనే ఎమ్మెల్సీ అయి ఉండేవాడిని. నేను రాజకీయాలు సిద్ధాంతభరితం కాదు, అవకాశవాదం కోసం అనుకుంటే నేను తెలంగాణ ఉద్యమంలోకి రాకుండా చిరంజీవి గారితో ఉంటే కాంగ్రెస్ మెర్జర్లో, పిఆర్పీ కాంగ్రెస్ మెర్జర్లో అప్పుడే ఎమ్మెల్సీ అయి ఉండేవాడిని. కాబట్టి
మై జర్నీ ఈజ్ మై జర్నీ. నేను కొంత సిద్ధాంతాలు నమ్మిన వాడిని, నాకు పిచ్చి ఉంది, నాకు వేరే సిద్ధాంతం నమ్మిన వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుందా రాజకీయ నాయకులది? అంటే లేట్గా యూ షుడ్, ఐ డోంట్ నో. అంటే చాలా మంది సిద్ధాంతాన్ని పక్క పెట్టి అవకాశాల కోసం వెళ్ళిపోతుంటారు. రాత్రి ఒక మిత్రుడు మాట్లాడి, నేను ఆయన పేరు చెప్పకూడదు, ఒక మిత్రుడు తప్పు చేసిన అన్నట్టు, పార్లమెంట్ మెంబర్ ఆయన, ఇప్పుడు ఏదో మాటలు ప్రజెంట్ ఎంపీ మాటలు మాట్లాడుతూ, అన్న ఇట్లా మనము కన్వెన్షనల్గా నిస్వార్థంగా మనం ఆలోచించుకుంటా ఉంటే మనము కష్టమవుతుంది అన్న పాలిటిక్స్లో, కొంత మనం మెనోరబిలిటీ కూడా నేర్చుకోవాలా ఓకే అని. కాబట్టి సరే, ఐఎమ్ ఇన్ మై ఎండ్ ఆఫ్ లైఫ్, అంటే ఒక లాస్ట్ ఫేజ్లో ఉన్నాం లైఫ్లో. సో వాట్ ఎవర్ ఐ హావ్ నో రిగ్రెట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.